తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నర్సంపేట పట్టణ కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ అమరవీరులను గుర్తు చేసుకుని వారికి నివాళులర్పించారు. నర్సంపేట పట్టణ అధ్యక్షతన మిట్టపల్లి అంజయ్య, శ్రీనివాస్, గవర్ సింగ్ నాయక్, నర్సంపేట మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వెంకటగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మలిదశ ఉద్యమం 2001లో మొదలుపెట్టిన నాటి నుంచి నేటి వరకు ఎందరో ఉద్యమకారులు, విద్యార్థులు అమరులయ్యారని గుర్తు చేశారు. ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు మహేందర్ మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం ఉధృతంగా సాగిన ఉద్యమంలో వరంగల్ గడ్డ రాష్ట్రంలో ముందంజలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక నర్సంపేట మండల నాయకుడు రాజశేఖర్, సుధాకర్, చెన్నారావుపేట మండల అధ్యక్షుడు రవి, దుగ్గొండి మండల అధ్యక్షుడు శ్రీనివాస్, బాబు, తెలంగాణ ఐక్యవేదిక జిల్లా ఉపాధ్యక్షుడు సదానందం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎంతో మంది విద్యార్థులు, మేధావులు, సబ్బండ వర్గాలతోనే తెలంగాణ రాష్ట్రం సాధించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తప్ప తెలంగాణ ఆశయాలు మాత్రం ఏర్పడలేదు. తెలంగాణ ఆశయ సాధన కోసము ఉద్యమకారులంతా సమిష్టిగా కృషి వారి యొక్క అమరుల తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైనటువంటి ఉద్యమకారుల ఆశయాల సాధన కృషి చేస్తామని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక నుంచి మేము ఈరోజు తెలియజేస్తున్నాము. తెలంగాణ ఉద్యమకారుల ఆశయాలను సాధిస్తున్నాము. అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు ఎవరైతున్నారో వారికి కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ బ్యాంకులో 250 గజాలు ఉద్దేశించడం అని ఇల్లు ప్రకటిస్తానని చెప్పారు కనుక వీరితో తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులతో గుర్తించి ప్రశంసా పత్రంతో పాటు ఫ్రీడమ్ ఫైటర్గా ప్రకటించాలి. తర్వాత వారి యొక్క కుటుంబాలను ఆదుకోవాలి. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలి. వాళ్ళే కూడా ఎక్స్క్లూసివ్గా ప్రకటించి తెలంగాణ కోసం పనిచేసినటువంటి వారిని మర్చిపోతున్నారు కనుక 11 సంవత్సరాలు అయిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ 18 నెలలు అయిపోయింది. కానీ వారు ఇచ్చినటువంటి హామీ కూడా ఒకటి కూడా నెరవేర్చలేదు. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా యొక్క విన్నపాన్ని మన్నించి వారు ఇచ్చినటువంటి హామీని వీరితో తప్పకుండా నెరవేరుస్తారని చెప్పి తెలంగాణ ఉద్యమకారుల తరఫున మేము కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పీల్ చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక తరఫున మేము ఇలా వాళ్లకు అమరవీరులకు నివాళులర్పిస్తున్నాం, ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సకల జనుల సమ్మె ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్బండ జాతుల వర్గాల వారు సమ్మె చేస్తేనే తప్ప ఎందరో విద్యార్థులు అమరులు అయిన త్యాగాల ఫలితమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మరి పచ్చటి తెలంగాణలో రక్తపు మడుగులు ఎందుకు అని నేను ప్రశ్నిస్తున్నాను. అప్పుడు అన్నారు పచ్చడి తెలంగాణలో రక్తపు మడుగులు, రక్తపు మరకలు ఎందుకు అని అంటే ఇవాళ అదే క్రమంలో కొనసాగుతున్నాయి. అది వద్దు. ఒక మనిషికి చంపుకునే హక్కు ఏ రాజ్యాంగంలో ఉంది అని ప్రశ్నిస్తున్నాను నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని. ఇటువంటి వాగ్దానాలు చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఇవాళ ప్రభుత్వాన్ని చేసి తీసుకున్నారు. అటువంటిది కాకుండా మరి మంచి పరిపాలన ప్రజలకు అందించాలి అని చెప్పి నేను ఈ వేదిక తరఫున మనవి చేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.